హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ ఆఫ్ వశిష్ట. నేనైతే ఈరోజు మీకు తెలంగాణ స్టైల్లో తలకాయ కూర ఎలా వండుకోవాలో అయితే చూపిస్తానండి, చూసేయండి. కర్రీ కోసం అయితే మనం ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసము నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 4-5 లవంగాలు, ఒక ఇలాచి, ఒక దాల్చిన చెక్క అయితే వేసుకున్నాను. ఒక మరాఠీ మొగ్గ కూడా వేసుకున్నాను. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని, కొన్ని గసగసాలు వేసుకొని, చివర్లో కొంచెం ఎండు కొబ్బరి వేసుకున్నానండి. ఎండు కొబ్బరి అయితే స్టవ్ ఆపేసాక వేసుకున్నాను, అది ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు. సో అలా వేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. అదే మిక్సీ జార్లో మళ్ళీ ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడైతే నేను తలకాయ కూరని ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఉప్పు పసుపు వేసుకొని మంచిగా కడిగి అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం కర్రీ అంతా కూడా కుక్కర్లోనే చేయబోతున్నాము, టోటల్ ప్రాసెస్ అంతా కూడా. సో స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకున్నానండి. దానికి తగ్గట్టుగా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక్క బిర్యానీ ఆకు వేసుకున్నాను. ఆ తర్వాత ఇందాక మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్, అది వేసుకొని సాల్ట్ వేసుకొని అంతా మంచిగా అయితే కలుపుకోండి. ఆనియన్ అయితే పచ్చి స్మెల్ పోయేంత వరకు మంచిగా కుక్ చేసుకోండి. ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు వేసుకొని అంతా అయితే మంచిగా కలుపుకొని సిమ్లో అయితే ఉడికించుకోండి. ఇప్పుడు మనం ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్న తలకాయ కూర ఉంది కదా, అదైతే ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా మంచిగా కలిసేలాగా అయితే కలుపుకోండి. మనం ఈ ప్రాసెస్ అంతా కూడా కుక్కర్లోనే చేస్తున్నాం కదా, వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఖచ్చితంగా ఒక యూజ్ అయ్యే టిప్ అయితే చెప్తానండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న కర్రీ మీద మూత పెట్టి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో అయితే ఉడికించుకోండి. అలా ఉడికిన తర్వాత మీ టేస్ట్కి తగ్గ కారాన్ని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 3 టీ స్పూన్ల వరకు కారాన్ని అయితే వాడుకున్నానండి. ఆ తర్వాత ముందు సాల్ట్ వేసుకొని ఉన్నాం కదా, ఆ టేస్ట్ చూసుకొని మీరు సాల్ట్ కూడా మీకు తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఒకసారి అయితే మంచిగా కలుపుకోండి. ఆ తర్వాత ఒక 2 టొమాటోస్ని నేను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకున్నానండి. ఇక్కడ కారం అయితే ఓవర్గా వేయకండి. అలా వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే తలకాయ కూరది న్యాచురల్ ఫ్లేవర్ అనేది పోతుంది. సో అందుకని నేను మసాలాస్ కూడా చాలా మినిమల్ మసాలాసే వాడుతున్నాను, చూడండి ఒకసారి. మనం అలా ఉడికించడం వల్ల ఏంటంటే కూరకి ఉప్పు కారం అయితే మంచిగా పడుతుంది. ఇప్పుడు ఈ టైంలో గిన్నెలో ముక్క మునిగేంత వరకు కూడా వాటర్ వేసుకొని మనం కుక్కర్ని విజిల్కి పెట్టేసుకుందామండి. ఇందులో నేను ఒక టిప్ చెప్తాను అన్నాను కదా, అదేంటంటే అందులో ఒక స్టీల్ గిన్నెని కానీ లేదంటే కొందరు చెంచాను కూడా పెడతారు, నేనైతే గిన్నెని పెట్టాను. అలా పెట్టి ఉడికించడం వల్ల ఏంటంటే విజిల్స్ వచ్చినప్పుడు కర్రీ కానీ పప్పు కానీ ఏదైనా పొంగకుండా అందులోనే కుక్ అవుతుందండి. ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు కర్రీ ఎక్కువ క్వాంటిటీ ఉంది కుక్కర్ గిన్నెలో, అయినా సరే అది అసలు పొంగకుండా అయితే ఈజీగా కుక్ అయింది. కావాలంటే ఒకసారి మీరు కూడా ట్రై చేసి కమెంట్ రూపంలో చెప్పండి నాకు, మీకు వర్క్ అయిందా లేదా అన్న విషయము. ఆ తర్వాత ప్రెషర్ అంతా కూడా నార్మల్గా పోయేంత వరకు అయితే ఉంచేసుకొని మనం ఆ మూతను తీసేసి ఆ బౌల్ని అయితే పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, అదైతే యాడ్ చేయండి. మీరైతే ఇప్పుడు స్టవ్ని మళ్ళీ ఆన్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే మనం మసాలాస్ వేసి ఇది చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఆ మసాలా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ చేసుకొని కొత్తిమీర వేసుకున్నామంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.